కొత్త సర్వే వచ్చేసింది. అధికారం ఆ పార్టీదే. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ సర్వే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసింది. ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని చూస్తే షాక్ అవుతారు. గత ఎన్నికల్లో కూటమికి 164 అసెంబ్లీ, వైసీపీకి 11 సీట్లు దక్కిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనే ప్రశ్నకు 67% మంది బాగుందని చెప్పడం గమనార్హం. బాగోలేదన్న వాళ్ళు కేవలం 25% మాత్రమే ఉన్నారు. ఇంకా ఏం చెప్పలేం అని 8% మంది అన్నారు. ఏడాది పాలన పూర్తయ్యేసరికి గ్రీన్ జోన్లో 119 మంది ఉన్నారు. ఇందులో జనసేన 20, బీజేపీ 5, టీడీపీ 94 మంది ఉండగా, ఇదే సందర్భంలో 32 మంది ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో ఉండగా మరో 24 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో 11 సీట్లు గెలిచిన వైసీపీ మాత్రం కేవలం 2 మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నారు. 3 ఆరెంజ్ జోన్లో ఉండగా మిగిలిన 6 రెడ్ జోన్లో ఉన్నారు. ఇంకా ఇది వచ్చే ఎన్నికలకి ఇలాగే కొనసాగితే మరోసారి కూటమి అధికారంలోకి రావడం పక్కా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.